హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాట్ల హనీ అని కొంచెం బయటికి తీసుకొచ్చాము అనమాట. ఎందుకు అని అంటే స్కూల్కి వెళ్తుంది కదా. సో ఇక పాపం దాన్ని బయటికి తీసుకురావడానికి అసలు టైమే కుదరట్లేదు. ఏమో సండే తీసుకెళ్దామని అనుకుంటే ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, ఒక్కోసారి మాకేదో పని ఉండి దాన్ని తీసుకెళ్ళట్లేదు. సో చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అండ్ ఒక్కతే కదా, సో నన్ను బయటికి తీసుకెళ్ళండి డాడీ అని అడుగుతుంది. అండ్ 4 వీక్స్ అయిపోతుంది తనని బయటికి తీసుకెళ్ళి. ఈ వీక్ కూడా అయిపోతే 1 మంత్ అవుతుంది అనమాట. ఎందుకంటే తనకి మధ్యలో కొంచెం హెల్త్ బాగోక 1-2 సార్లు కూడా ఆగిపోయాము తీసుకెళ్దాం అనుకొని కూడా. సో అందుకని చెప్పేసి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చి కొంతసేపు పడుకుంది. 3:30కి వస్తుంది కదా. సో 4:30 వరకు పడుకుంది. ఇక తనని లేపి కొంచెం పెట్టేసి, అంటే తినడానికి ఏదన్నా పెట్టేసి కొంచెం పాలు తాగించి 2-3 బిస్కెట్లు తింది. ఇక వాళ్ళ నాన్న అయితే బయటికి తీసుకెళ్దాం దాన్ని అన్నారు. ఇక ఇంటికి దగ్గరలో వాకింగ్ చేయడానికి పార్క్ ఉంది. సో అరండల్పేటలోనే అక్కడికి తీసుకొని వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే వాళ్ళ నాన్న వాకింగ్ చేస్తున్నారు. ఇక నేనైతే నేను పట్టుకొని ఇక్కడే కూర్చున్నాను. ఇది ప్లే గ్రౌండ్ అనమాట. సో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. హనీ కానీ కూడా ఇక్కడ తీసుకొని వస్తే కొంతసేపు అటు ఇటు గంతలేసింది. బట్ దాంతో పిల్లలు ఎవరు లేకపోయేసరికి ఇంక నేను ఇక్కడ ఉండను అని చెప్పి మారం చేసింది అనమాట. అందుకని చెప్పి ఇక వాళ్ళ నాన్న అక్కడ నుంచి కొంచెం పక్కకి వెళ్తే పెట్ పార్క్ మీ అందరికి ఐడియానే ఉంటుంది కదా. సో పైగా వాళ్ళకి కావాల్సిన ప్లే ఉంటుంది అక్కడ. అందుకని చెప్పేసి అక్కడికి అక్కడికి అరండల్పేట పార్క్ దగ్గరికి తీసుకొని పోయాము. అక్కడైతే ఆడుకుంటుంది, చక్కగా ఆడుకుంటుంది అక్కడ. సో నేనైతే మ్యాక్సిమం 1 వీక్ ఒకసారి తీసుకొని వచ్చాను. వర్షాల వల్ల తీసుకురాలేకపోయాను. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పైగా స్కూల్కి వెళ్ళిపోతుంది కదా. సో చాలా బిజీగా ఉంటుంది. బట్ తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను ఇంకా తనకి సెలవు, మా వారికి హాలిడే ఇచ్చినప్పుడు మాత్రం టైం తనతోనే స్పెండ్ చేస్తాను అనమాట ఎక్కువగా. సో వాళ్ళకి కావాల్సినవి వండి పెడుతూ వాళ్ళు హ్యాపీగా అంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తానికి ఇష్టపడతాను అనమాట. మరి ముఖ్యంగా చిట్టి తనతో ఇంకా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఏమో తెలియదు, నేను ఖాళీగా ఉన్నప్పుడు వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా ఎక్కువ ఇష్టపడను. వీడియోస్ కూడా చేయడానికి ఎక్కువ ఇష్టపడను. ఎక్కువగా హనీ పాపతో ఉండడం మూవీస్కి వెళ్తే ఇంటికి తనకు నచ్చిన దగ్గర తీసుకొని తనకు నచ్చిన అలా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా మీ పిల్లలతో కూడా ఇట్లనే ఉండండి. ఎందుకంటే పద్దాకలా చదువు అని ఇంత చిన్న పిల్లల్ని వాళ్ళని ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. చదువు అంటే ఇష్టపడాలి, కానీ అమ్మ స్కూల్ అంటే భయపడకూడదు అనమాట. అట్లా ఉండాలి నాకు తెలిసినంత వరకు. సో ఇక తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చిట్టి తల్లి కళ్ళల్లో ఈ ఆనందం కోసం 4 వీక్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. పాపం చాలా బాధపడింది. చాలా నరకం చేసింది. అక్కడి నుంచి ఆడుకుంటారు వాళ్ళకి తెలిసిన పిల్లలు. సో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఉంటే తనతో బాగా ఆడేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ రాసి స్నానం చేసి పడుకుంటున్నాను. కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో గైస్, మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ ఫ్యామిలీ మీద ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్.